పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. బరి తెగించి వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులకు దిగుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి ఒడిగట్టారు. జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కీలక నేతలను అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. 2 రోజుల్లోనే 100 మందికి పైగా వైఎస్ఆర్సీపీ నేతలను బైండ్ ఓవర్ చేశారు. టీడీపీ నేతలు చెలరేగిపోతున్నా పోలీసులు చోద్యం చూస్తూ కూర్చుంటున్నారు. టీడీపీ తీరుపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి కోరారు. ఇక కూటమి నేతల ఉన్మాద చర్యకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, 2 రోజుల్లో 100 మందికి పైగా బైండ్ ఓవర్ కేసులు. ఏం జరుగుతోంది అక్కడ? టీడీపీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఏం అప్డేట్ చెప్పండి. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏదో ఒక విధంగా ఈ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయం సాధించాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగానే అక్రమంగా కేసులు, బైండ్ ఓవర్ కేసులు పెట్టడం కానీ, అదేవిధంగా కీలకంగా దాడులు, హత్యాయత్నాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కళ్ళ ముందే కనిపిస్తున్న ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే నిన్న 2 రోజుల నుంచి కూడా దాదాపుగా అసలు ఎటువంటి కేసులు లేని వ్యక్తులను కూడా తీసుకువెళ్ళి ఏదైతే పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే ఎన్నికల్లో కీలకంగా పనిచేస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, వాళ్ళందరినీ కూడా గుర్తించడంలో పనిలోనే ఏదైతే అధికార పార్టీ ఉంది వాళ్ళని గుర్తించి వాళ్ళ మీదనే కేసులు ఉన్నా లేకపోయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టాల్సిందేనని చెప్పేసి పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు దాదాపుగా ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం మేరకు 100కు పైగా బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. అసలు పులివెందుల మండలానికి సంబంధం లేనటువంటి పక్క మండలంలో నాయకులను కూడా తీసుకొచ్చి బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే రామలింగారెడ్డి అని వేల్పులకు సంబంధించిన ఒక నాయకుడు, ఆయన కూడా తీసుకొచ్చి ఇక్కడ కేసులు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా భాస్కర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని కూడా నల్లపరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించి ఆయన మీద కూడా ఎటువంటి కేసులు లేవు, ఆయన కూడా తీసుకొచ్చి ఈరోజు బైండ్ ఓవర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇలా చేయడంతో పాటు కీలకంగా ఒక వివాహానికి వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళు ఏదైతే అక్కడికి వెళ్ళి ఆ కళ్యాణ మండపం దగ్గరికి దాదాపు 70 మంది ఒక్కసారిగా రాడ్లు, కర్రలతో వాళ్ళ మీద దాడి చేసి తలలు పగలగొట్టి హత్యాయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఏ కారణము లేకుండా, ఎటువంటి కవ్వింపు చర్యలు ఇట్లాంటివి కూడా ఏమీ లేకుండానే నేరుగా వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఏదైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. ఒక అతనికైతే తల మీద తీవ్రమైనటువంటి గాయమైనటువంటి, లోపలికి లోతుగా గాయమైంది. అతని పరిస్థితి కొంత విషమంగానే ఉన్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా ఏదైతే ఇటు బైండ్ ఓవర్ కేసులు పెట్టి నాయకుల్ని నిలవరించడము, ఇటు దాడులు చేసి ఎవరిని ఓటింగ్కి ప్రజల్ని బయటకు రానియకుండా చేయటం, ఇట్లాంటి కొన్ని కుయుక్తులతో ఈ ఎన్నికల్ని నిర్వహించాలి అని చెప్పేసి అయితే అధికార కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. పోలీసులు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి, అంతేకాకుండా ఎన్నికల కమిషన్ కూడా దీంట్లో కల్పించుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేయాలి. ఇటువంటి దాడులు, అదేవిధంగా ఇటు అక్రమంగా చేస్తున్నటువంటి బైండ్ ఓవర్ కేసుల మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. హరి. ఓకే శ్రీనివాస్.